దేవాలయాలపై వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొన్న సఫీల్గూడలో జరిగిన ఏదైతే ఆలయ సమీపంలో మల విసర్జన ఏదైతే చేశాడో అతనిపై యాక్షన్ తీసుకుంటూ ఆ ఘటన మరొక ముందుకే మళ్ళీ అదొకటి చార్మినార్ సమీపంలోని పురాణపూలు దర్వాజా మైసమ్మ టెంపుల్లో ఇంకొక అనర్థం జరగడం జరిగింది. మొన్న రాత్రి ఏదైతే కొంతమంది దుండగులు కొంతమంది యువకులు ఈ ఆలయంపై దాడి చేసి లోపల ఉన్న విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కొన్ని ప్లాస్టర్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు ఏవైతే ఉంటాయో అమ్మవారి స్వరూప విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిపై దాడి చేయడం జరిగింది. వాటన్నిటి కూడా పగలగొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా స్థానికంగా ఉండే మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కసారిగా వారి దగ్గర నుంచి విదిలించుకొని చిన్నపాటి తోపులాట చేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ వెంటనే అందరూ కూడా హిందూ సంఘాలన్నీ కూడా ఏకమై ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున మనం ఆర్టీవీ విజువల్స్ ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది కళ్ళగట్టినట్టు కనబడతా ఉంది. వరుసగా హిందూ దేవాలయాలు అమ్మవారి దేవాలయాలు ఇలాంటి వరుసపెట్టి దేవాలయాలు అన్నిటి మీద వీరు దాడి చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారా లేకపోతే మరి తెలియక చేస్తూ ఉన్నారు? చాలామంది కూడా కావాలని తెలిసే చేస్తూ ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటు బండి సంజయ్ కూడా దీనిపై రియాక్ట్ అవ్వడం జరిగింది. గతంలో ఆలయంపై దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అది మర్చిపోక ముందుగా మళ్ళీ ఇంకొక ఆలయంపై దాడి చేస్తున్నారు. ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్నట్టు కూడా బండి సంజయ్ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే బీజేపీ నేతలందరూ కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. గత ఎప్పటి నుంచో ఇది నిజాం రాజుల నుంచి కూడా ఈ దర్వాజా ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అప్పటి నుంచి కూడా చాలా పవిత్రంగా చూస్తూ ఉన్నారు. ఈ దర్వాజా లోపల అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకొని చాలా పవిత్రంగా చూసుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా ఈ నగరానికి ఒక రక్షణగా ఉంటుంది అమ్మవారు అంటూ కూడా చూసుకునే ప్రయత్నం ఉన్న అమ్మవారిని ఇక్కడ ఏకంగా కొంతమంది ఆ యువకులు ఆ రోజు పారిపోయిన వ్యక్తి కూడా ముస్లిం అనే చెప్తా ఉన్నారు. సో దీన్ని అనుకొని అమ్మవారి ఆలయం అనుకొని దర్గా కూడా ఉండడం జరిగింది. సో ఆ రాత్రి ఒక ముస్లిం యువకుడు వచ్చి ఈ ఆలయం ధ్వంసానికి ప్రయత్నించిన నేపథ్యంలో హిందూ సంఘాలు అన్ని కూడా ఏకమై గొడవ చేయడం జరిగింది. ఇరు వర్గాల మధ్య భారీ ఎత్తున ఘర్షణగా తలెత్తిన నేపథ్యంలో పోలీసులందరూ కూడా వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వారందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. ఆ ఘటన జరిగి సుమారు ఇప్పటికీ 1.5 రోజుగా వస్తూ ఉంది. పోలీసులు మాత్రం ఆలయ సమీపంలో మొత్తం కూడా ఒక భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ కూడా ఎవరిని ఇక్కడ రానికుండా మొత్తం కూడా భారీ బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం అందరూ పోలీసుల్ని ఇక్కడ యాక్టివేట్ చేయడం జరిగింది. అందరూ కూడా కొన్ని సుమారుగా 100 మందికి పైగా పోలీసుల్ని ఇక్కడ మోహరించడం జరిగింది. అన్ని స్టేషన్ నుంచి పోలీసులను ఇక్కడ తీసుకొచ్చి వారందరినీ కూడా ఒక గస్తీగా పెట్టడం జరిగింది. ఏ క్షణంలో ఏం జరిగినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలా వీరందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్పిఎఫ్ కావచ్చు, యుఆర్టీ అండ్ ఇలాగే అన్ని సిబ్బందులు ఉన్నవారు, ఆర్ఏఎఫ్ సిబ్బంది వీళ్ళందరినీ కూడా ఇక్కడ భారీగా మోహరించడం జరిగింది. మనం విజువల్లో చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా లాఠీలు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. మరొకసారి ఈ సంఘాల మధ్య ఎవరైతే మళ్ళీ ఇంకెవరైనా అల్లరి సృష్టించడానికి కావాలని మళ్ళీ ఇందులోకి దాడి చేయడానికి ఎవరైనా వస్తారనే నేపథ్యంలో ఆలయం చుట్టూ కూడా ఒక భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ కూడా ఒక పక్క లేడీ మహిళా పోలీసులు కావచ్చు, ఇంకో పక్క ఆర్ఏఎఫ్ జవాన్లు కావచ్చు, వీరందరినీ కూడా భారీ పటిష్టతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆలయ సమీపంలో ఇక్కడే చూస్తూ ఉన్నాము. ఆలయము పక్కనే మళ్ళీ ఒక దర్గా ఉండడం జరిగింది. సో ఈ రెండింటి మధ్య గత రాత్రి జరిగిన ఘర్షణలో ఆలయంపై దాడి జరిగింది అన్న వెంటనే దర్గాపై కొంతమంది వెళ్ళి దాడి చేయడం జరిగింది. ఇటు ఎన్నిసార్లు ఉపేక్షిస్తూ ఉంటూ కూడా అటు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల్ని ఇప్పుడు బందోబస్తులు పెట్టడం జరిగింది. దీనిపై అందరూ కూడా బీజేపీ నేతలతో పాటు కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తా మండిపడతా ఉన్నారు. ఎందుకని వరుసంగా ఈ ఆలయాలపై దాడి జరుగుతుందని ఖండిస్తూ ఉన్నారు. ఇవైతే మనం చూస్తూ ఉన్నాం. గత రాత్రి ఇక్కడ కూడా దాడి ఏవైతే ఒక ముస్లిం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మరి కావాలని వాంటెడ్గా వేరే దేశం నుంచి ఇక్కడ బంగ్లాదేశ్ ముస్లింలా లేకపోతే మరి బయట దేశం నుంచి వచ్చిన వారు మరి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతిసారి ఆలయాలపై దాడి చేస్తూ ఉన్నారు. ఆలయాలపై కావాలని కనపడేలాగా ఉంటూ కూడా దాడి చేస్తారు. అన్నీ కూడా సీసీ కెమెరా రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు. నేను ఒక ముసల్మాన్గా ఉన్నాను, కానీ ఇలాంటివి మేము ఎప్పుడు చేయము, కావాలని కొంతమంది మా మీద కక్షపూరితంగా ఇలాంటి పనులు చేస్తూ మా కమ్యూనిటీ మీద దెబ్బతీస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గత రాత్రి చూసిన విజువల్స్ అన్నీ కూడా మీకు ఆర్టీవీలో గత రాత్రి జరిగిన విజువల్స్ చూపిస్తాను. ఇవన్నీ కూడా జెండాలు పీకేసి ఇక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే రెండు వర్గాలు పడ్డాయి. ఇటు ముస్లిమ్స్ కావచ్చు, హిందువుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ రావడం జరిగింది. ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకోవడం జరిగింది. అందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు మూవ్ చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఇక్కడికి వారి వాహనాలను తీసుకొచ్చి ఇక్కడ భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో హై సెన్సిటివ్ ఏరియా, ఒక పక్క చార్మినార్ కావచ్చు, ఓల్డ్ సిటీ, ఇదంతా కూడా చాలా సెన్సిటివ్ ఏరియా. ఏ చిన్న ఉపద్రవం జరిగినా, ఏ చిన్న గొడవ జరిగినా చాలా
అగ్గి ఇస్తే చాలు అంటుకు పెట్రోల్ పంప్లు బ్లాస్ట్ అయ్యే ప్రాంతం లాంటిది ఇది. అలాంటి ప్లేస్లో మరి ఇలాంటి ఎందుకు సెన్సిటివ్ టాపిక్ మధ్య గొడవలు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇటు భారీ ట్యాంకర్ల నడుమ ఇవన్నీ కూడా భారీ బందోబస్తు ఆలయానికి ఏర్పాటు చేశారు, కానీ ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదు, మరి ఎందుకని ఇవన్నీ కూడా ప్రతిసారి జరుగుతూ ఉన్నాయి, నేతలు ఎందుకు స్పందించడం లేదు? ఒక పక్క ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి, వారిపై ఖండిస్తూ ఉన్నారు. ఇంతమంది పోలీసుల మహరింపు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. చుట్టూ కూడా ఆర్మీ జవాన్లు అండ్ మహిళా పోలీసులు కావచ్చు, ఎస్ఐలు వీరందరినీ కూడా చుట్టూ కూడా ఒక మార్చ్ ఫస్ట్ లాగా ఒక ఆలయానికి ఒక రక్షణ గోడలో నిలచడం జరిగింది. పోలీసులందరినీ కూడా ఒక రక్షణ కవచంలో ఇక్కడ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఇక్కడే ఉండి అంతా కూడా సమీక్షిస్తూ ఉన్నారు. మరి అధికారులు డీజీపీ సార్ అందరు ఇక్కడే ఉన్నారు, వారన్నీ కూడా అడుగుదాం మరి దీని గురించి ఏం జరిగింది, ఎలాంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు, మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, వారు ఒకసారి అడుగుదాం. మరి ఏం చెప్తా ఉంటారు వారిని అడుగుదాం. రేపు ప్రస్తుతం ఆలయం చుట్టూ కూడా పోలీసులు పహారా పెట్టడం జరిగింది, అందులో బందోబస్తు పెట్టడం జరిగింది. మరి అడుగుదాం సార్, ఇక్కడ సుమారు ఎంతమంది పోలీసులు ఇక్కడ సెక్యూరిటీగా పెట్టడం జరిగింది, నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంటారు? లేదు, ముఖ్యంగా దీనికి సంబంధించి రాత్రి ఏదైతే అఫెండర్ ఉన్నారో అతను దొరికినారు, ఇంకా ఇంట్రాగేషన్ అవుతుంది. వివరాలన్నీ మా ఆఫీసర్లు తెలియజేస్తారు. దీంట్లో ఏముందంటే ఇప్పుడు గోయింగ్ టు ఏరియాలో పోలీస్ ప్రెజెంట్ ఉన్నారు, అలర్ట్గా ఉన్నారు. మీకు భరోసా ఎటువంటి టెన్షన్ పడుతుంది పబ్లిక్ తెలియజేయడం కోసం వీఆర్ గోయింగ్ టు కండక్ట్ వన్ ఫ్లాగ్ మార్చ్ ఇన్ అవర్ కమాటిపుర అండ్ హుసేనియాలం బహదూర్పుర లిమిట్స్ ఉంటుంది. ఇక్కడ సఫిషియంట్ ఫోర్స్ ఉన్నదండి, ఈ మౌంటెడ్ ఫోర్స్ కూడా వస్తున్నది. దీన్ని తీసుకొని ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఫ్లాగ్. పోలీసులు కూడా ఒకసారిగా ఏవైతే మనం హస్వాలను చూస్తా ఉన్నాము, పోలీసులు ఒక గుర్రాలను తీసుకొచ్చి వారు ఇక్కడ అదంతా కూడా ఇక్కడ హైలీ సెక్యూరిటీ సేఫ్టీ మేము కల్పిస్తామంటూ కూడా ఫ్లాగ్ మార్చ్ చేయబోతా ఉన్నారంట. సో ఇదంతా కూడా పోలీసులు మా రక్షణలోనే ఉందని తెలియజేయడం కోసం ఇక్కడ భారీ ఎత్తున గుర్రాలను తీసుకొచ్చి వాటిపై వారి ఒక ఫ్లాగ్ మార్చ్ అయితే ఇక్కడ చేయబోతా ఉన్నారు. సో నెక్స్ట్ మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు? వారు అతనిపై అయితే ముందస్తుగానే యాక్షన్ తీసుకోవడం జరిగిందంట, అతనిపై కస్టడీలు తీసుకున్నాం, విచారిస్తాం అతనిపై అంటా ఉన్నారు. మరి నెక్స్ట్ ప్రజల్లో కోల్పోయిన నమ్మకం తిరిగి తీసుకురావాలంటే చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే పోలీసులో నమ్మకాన్ని కలిగించాలి. ఎందుకంటే ఒకసారి నమ్మకం కోల్పోయిందంటే ప్రజలందరిలో చట్టంపై నమ్మకం పోతుంది, అండ్ అదేవిధంగా ప్రజాపాలన అనేది ఉండదు. అందరికీ కూడా నమ్మకం కోల్పోతే ఒకసారిగా తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి పోలీసులు నమ్మకం కలిగించడం కోసం ఈ మార్చ్ ఫస్ట్ పెడతా ఉన్నాం. ప్రజలకు మేమున్నాం. ఎలక్షన్ సమయంలో ప్రజల చుట్టూ కూడా పోలీసులు తిరుగుతూ ధైర్యంగా వచ్చి ఓటేయండి, మీకు మేమున్నామంటూ ఎలా అయితే చెప్తా ఉంటారో, ఈ జరిగిన ఘటన ఏదైతే ఉందో దీని అందుకే మేము ఉన్నాం, పోలీసులు మేము ఖండిస్తాం. అందరినీ కూడా వారిని ఎవరైతే దీంట్లో పంచుకున్నారో, దీంట్లోకి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సో ఎవరు కూడా భయపడొద్దు అనే ఒక సంకేతం ఇచ్చేలాగా పోలీసులు ఇక్కడ పహారా పెట్టడం జరిగింది. అందుకే హస్వాలతోటి ఇదంతా కూడా మార్చ్ చేయబోతున్నారు. ఇక్కడ నుంచి కూడా సుమారు సిటీ చుట్టుపక్కలంతా కూడా తిరగబోతా ఉన్నారు. ఆలయ ధ్వంసం తర్వాత ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు, వారిలో మళ్ళీ ధైర్యం పుట్టించేందుకు పోలీసులు ఓల్డ్ సిటీ ప్రాంగణం అంతా కూడా ఒక ఫ్లాగ్ మార్చ్ చేయబోతా ఉన్నారు. అశ్వదళంతో విజువల్లో చూస్తున్నాం, ఏదైతే అశ్వాలపై పోలీసులు సవారీ చేసుకుంటూ అందరూ కూడా ఒక రాజతంత్రంగా ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా ఇక్కడి నుంచి ఒక మార్చ్ ఫస్ట్ అశ్వాలను తీసుకొని అశ్వాల మధ్యలోంచి ఇక్కడి నుంచి మార్చ్ ఫస్ట్ చేయబోతా ఉన్నారు. మనం విజువల్లో చూస్తున్నాం, అశ్వాలపై ఒక రాజు ఎక్కి సవారీ చేసి ఎలా ఉంటుందో ఆ విధంగా పోలీసులు అందరూ కూడా ఇక్కడ సవారీ చేస్తూ అందరూ కూడా ఒక పక్క డీసీపీలు, ఏసీపీలు అందరు పోలీసుల సమక్షంలో కూడా ఈ సవారీ అనేది చేయబోతా ఉన్నారు. అండ్ అదేవిధంగా జనాల్లో కోల్పోయిన నమ్మకం ఏదైతే ఉందో తిరిగి రప్పించడం కోసం ప్రజలకు మేము ఉన్నాం, ఇలాంటి అవాంఛనీయ ఘటనలు మేము జరగకుండా మళ్ళీ చూసుకుంటాం అనే నేపథ్యంలో పోలీసులతో పాటు అందరూ కూడా ఇక్కడ ఒక మార్చ్ ఫస్ట్ లాగా పెట్టుకున్నారు. ఒక ఫ్లాగ్ మార్చ్ చేయబోతా ఉన్నాం. విజువల్లో చూస్తున్నాం, ఒక పక్క అశ్వదళం మరొక పక్క పోలీసులు అందరూ కూడా సమీక్షతో ఒక సిటీ ప్రాంగణం అంతా కూడా తిరగబోతా ఉన్నారు. మరి పోలీసులు వారి దళంతో కలిసి ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు ఇది ఒక వినూత్న ప్రయత్నంగా చెప్పాలి. ఎందుకంటే జరిగిన ఘటన ఏదైతే ఉందో జరిగిన ఘటనని మర్చిపోలేరు. ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి పోలీసు వైఫల్యంపై. సో ప్రజల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి రూపొందించేందుకు భారీ ఎత్తున పోలీసుల బలగంని అయితే ఇక్కడ ఒక మార్చ్ ఫస్ట్గా చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, అందరూ కూడా ఒక వాయు వేగంతో అంతా కూడా ఒక పరేడ్లా తిరగడం జరుగుతూ ఉంది. మొత్తం ఏవైతే దళాలు ఉన్నాయో ఆర్ఏఎఫ్ దళాలతో పాటు అండ్ పోలీసులు, చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా ఏకమైపోయి వీరితో అందరూ కలిసి ఒక
దళంలా చేకూరి వీరు అందరూ కూడా ఒక ప్రజల్లో ఒక ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆలయంలో జరిగిన ఆ ఘటన ఏదైతే ఉందో అందరినీ కూడా ఒక మేలుకొల్పేలా చేస్తూ ఉంది. అందరినీ కూడా హిందువులు ఎవరైతే ఉన్నారో మన ఆలయాలపై జరుగుతున్న దాడిని ఖండించాలి. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఊరుకుంటే మనకు ప్రతిసారి ఇలాగే అవుతాయంటూ కూడా పెద్ద ఎత్తున గత రాత్రి జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో, ఆ జరిగిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి జరగకుండా ఇలాంటి ఏవైనా మళ్ళీ చేస్తే వారిపై కఠినంగా యాక్షన్ ఉండబోతుందనే నేపథ్యంలో పోలీసులు సింబాలిక్గా చూపించేందుకు ఇంత పెద్ద మార్చ్ ఫస్ట్ వేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ టైం ఏదైనా ఆలయం పైన మీరు కన్నేసినా, మీపై ఏదైనా దాడికి ప్రయత్నించినా, దాడి చేయాలనుకున్నా కూడా ఇంతమంది పోలీసులు, ఇంతమంది దళం వారి భర్తం పడతామంటూ కూడా ఒక చూపించడానికి ఒక సింబాలిక్గా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు కనుక నెక్స్ట్ టైం ఎవరైనా మళ్ళీ సాహసం చేస్తే, గతంలో జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో 2 సార్లు, ఇది 2వ ఘటన సిటీలో జరగడం ఈ మంత్లోనే. సో ఎవరైనా తిరిగి ఇంకొకసారి ఇలాంటి ఘటన చేస్తే ఇంతమంది పోలీసుల సమక్షంలో, ఇంతమంది బందోబస్తు నడుమ శిక్ష పడుతుంది. వజ్రదళం ఏదైతే ఉందో, ఆర్ఎఫ్ దళం, ఇవన్నీ కూడా హై సెక్యూరిటీతో మేము టెంపుల్ని పరిరక్షిస్తాం, అందరి మీద కఠిన శిక్షలు పడతాయి. మీరు కనుక తప్పు చేయాలని చూస్తే మీ భర్తం పడతామని చూపించడం కోసం పోలీసులు ఇంత పెద్ద భారీ ఎత్తున ఒక పెరేడ్ చేస్తూ ఉన్నారు, ఒక మార్చ్ ఫస్ట్ చేస్తూ ఉన్నారు, ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మతం, ఏ రిలీజియస్ అండ్ అలాగే మీరు దేని నమ్ముకున్నా సరే, హిందూ దేవాలయాలపై మరొకసారి మీరు కన్నెర్ర చేసినా, మీరు చెయ్యి వేసినా నెక్స్ట్ టైం మీకు ఇలాంటి పనిష్మెంట్ ఉండబోతుందో ఒక చిన్న శాంపుల్ చూపించబోతా ఉన్నారు పోలీసులు. ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి తెస్తామంటూ కూడా తెలంగాణ పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. కెమెరా పర్సన్ విజయ్తో పవన్ వాయిదేవ్, టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.